ఇది సంగతి. ఇది సంగతి అనగానే ఇదొక సృజనాత్మకతతో కూడుకున్న ఛానల్. దీంట్లో మీకు ముఖ్యంగా అందరూ లావు అవుతావు, లావు అవుతావు అని చెప్పేసి చెప్తుంటారు. లావు గురించి మాట్లాడుతున్నాం ఇవాళ ఈ పూట. అయితే లావు అవుతావు, కానీ లావు ఎలా అవుతావు? ఎందుకు అవుతావు? దాని యొక్క కారణాలు ఏంటి అనేది ఒక చిన్నగా ఒక 1 to 2 మినిట్స్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మామూలుగా మనం తీసుకున్న ఆహారాలు ఏవైతే ఉంటాయో ముందు మనం నోట్లో వేసుకుంటాం, నములుతుంటాం. నమిలిన తర్వాత అక్కడ సలైవాలో కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ మనని ఆ పదార్థాలు ఏదైతుందో సాలిడ్ పదార్థాలు లేదా సెమీ సాలిడ్ పదార్థాలను మనం నమిలి ఆ ఎంజైమ్స్ను అంటే సలైవాలో పెప్టిన్, టాలిన్స్ కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ సెమీ సాలిడ్గా చేసి ఈసోఫాగస్ పొట్టలో అంటే స్టమక్లోకి వెళ్ళిపోతుంది. స్టమక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఓకే, ఏదైనా స్టమక్లోకి వెళ్ళాల్సిందే. అయితే అక్కడ విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ ఏదైతే మనం ఆ పదార్థాలు మనకు డైలీ ఎంత అవసరమో అంత తింటే ఓకే, మరియు ఎంత తీసుకున్నామో దాంతో ప్రకారంగా దానికి సరిపడా పని చేయాలి. అంటే ఇవాళ రేపు మనము మన ముందు జనరేషన్స్ వాళ్ళు పడ్డంత కష్టం పడట్లేదు. తినడం అంత తింటున్నాం, అంతకంటే ఎక్కువనే తింటున్నాము. కానీ వాళ్ళలాగా మనము శ్రమజీవులం కాదు, ఉలైపాలై కాదు అంటే ఏమన్నట్టు, ఉలైపాలై లాగా భోజనం చేస్తున్నాం, ఉలైపాలై కాదు. మరి ఈ ఉలైపాలై భోజనం ఉలైపాలై ఏం చేస్తున్నారంటే కావాల్సినంత తింటున్నారు. తిన్న పదార్థాలు ఏవైతున్నాయో జనరల్గా పొట్ట లోపల ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా ఆమ్లాలు ఉంటాయో N/10 అంటే గాఢతలో 10% కలిగిన ఆమ్లాలు ఏవైతే ఉంటాయో ఆ ఆమ్లాల లోపల ఆ పదార్థాలు అవి శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు, అక్కడ చిన్న చిన్న పార్టికల్స్గా విభజించబడి చిన్న పేగు పెద్ద పేగు ద్వారా వెళ్ళి అది అవుతుంది. కానీ మనము ఎక్సర్సైజ్ చేయట్లేదు కదా. చేయకపోతే మనం ఎలా లావ్ అవుతున్నాం అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎలా లావ్ అవుతున్నాం కళ్ళకు కట్టినట్టు చెప్పాలనేది నా ఉద్దేశం. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎలా లావ్ అవుతున్నాం, మన బాడీలో ఏం మెకానిజం జరుగుతుంది అనేది చూపించాలనుకుంటున్నాను, మాటల ద్వారా కాకుండా. కాబట్టి ఈ వీడియోను నేను మీకు ఇవాళ పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే అన్వాంటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అన్వాంటెడ్ ఫ్యాట్స్ ఎట్లా పేరుకుపోతున్నాయి, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నాం కదా. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్స్ అవి ఎలా ఒబేసిటీకి దారితీస్తున్నాయి అని చెప్పడమే నా ఉద్దేశం. అంటే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. సెడెంటరీ లైఫ్ స్టైల్ను మానుకొని చిన్నగా మన శరీరము ఎక్సర్సైజ్కు మరియు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి అలవాటు చేసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒబేసిటీ నుంచి పడకుండా హెల్త్ వైపు ప్రయాణం చేయొచ్చు. దాన్ని చెప్పాలి, అది ఎడ్యుకేట్ చేయాలి. ఇది సంగతిలో ఇవాళ అది చెప్పాలని మాత్రమే నా యొక్క పర్పస్. థ్యాంక్ యూ.